ఆలూ కర్రీని తప్పకుండా ఓసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లోకి కానీ చపాతీలోకి కానీ ఇది చాలా బాగుంటుంది. ఆలూ ఫ్రై కోసం నేను 100 గ్రామ్స్ ఉల్లి ముక్కలు తీసుకున్నాను. ఎలా అయినా కట్ చేసుకోవచ్చు. 50 గ్రామ్స్ పచ్చిమిర్చి తీసుకోవాలి కంపల్సరీ. ఒక 100 గ్రాములు ఉల్లి కంపల్సరీ తీసుకోవాలి. ఇప్పుడు కర్రీని ఎలా చేయాలో చూద్దాము. 1/2 కేజీ ఆలుగడ్డ ముక్కల్ని నేను శుభ్రంగా కడిగి 100 గ్రాముల నూనె వేడి చేసి కొద్దిగా లైట్గా వేడి చేయాలి. తర్వాత ముక్కల్ని అందులో వేసేసి ముక్కలు కూడా శుభ్రంగా కడుక్కున్న తర్వాతనే ఆయిల్లో వేయాలి. స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టేసి 9 నిమిషాల పాటు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసిన వాటిని ఒక బౌల్లో తీసి పక్కన పెట్టేసేయాలి. చూడండి, కలర్ ఇలా రావాలి. ఇప్పుడు కడాయిలో కనీసం 150 గ్రామ్స్ ఆయిల్ ఉండాలి. మొదటగా కొంచెం ఆవాలు, జీలకర్ర, కొద్దిగా సాజీరా, తర్వాత 2 లవంగాలు కొద్దిగా క్రష్ చేసి వేసుకొని చిటపటలాడాక ఉల్లి ముక్కలు వేసేసి ఉల్లాకులో ఉన్న చిన్న ఉల్లి ముక్కలు కూడా వేసేయాలి. ఇలా కొద్దిగా స్టవ్ ఫ్లేమ్ పెంచి మీడియంలో పెట్టి ఫ్రై చేయాలి. తర్వాత 1 నిమిషం తర్వాత పచ్చిమిర్చి ముక్కలు వేయాలి. ఇప్పుడు 2 స్పూన్లు, అంటే నేను పెద్ద స్పూన్తో 1 స్పూను అల్లం వెల్లుల్లి, ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా వేయాలి. మసాలాలు కూడా బాగా సరిపోను వేయాలి, ఎందుకంటే లేదంటే కర్రీ టేస్ట్ ఉండదు, తీయగా ఉంటుంది. ఉల్లాకు మాత్రం కంపల్సరీ ఉండాలి దీంట్లోకి. ఇప్పుడు కొంచెం మెంతాకు వేసాను. ఇలా కలుపుతూనే ఉండాలి. ఒక 5 నిమిషాల తర్వాత కొద్దిగా ఉల్లి ముక్కలు పచ్చిగా ఉన్నప్పుడే ఆలు ముక్కల్ని వేసేసి స్టవ్ ఫ్లేమ్ కొంచెం పెంచి మీడియంలో పెట్టేసి ఇలా కలుపుతూనే ఫ్రై చేయాలి. ఎందుకంటే ఉల్లి ముక్కలతో పాటు ఆలు ముక్కలు ఫ్రై అయితే చాలా బాగుంటుంది ఫ్లేవర్. ఇలా కలుపుతూనే ఉండాలి కర్రీ. మధ్య మధ్యలో స్టవ్ కొంచెం మీడియంలో, స్టవ్ ఫ్లేమ్ మీడియంలో పెట్టేసి ఫ్రై చేస్తూ ఉండాలి. కొద్దిగా కలర్ చేంజ్ కావాలి. ఉల్లి ముక్కలు కొద్దిగా ఫ్రై కావాలి. ఆలు ముక్కలు కూడా ఉడకాలి. చూడండి, ఇప్పుడు కొద్దిగా దాల్చిన చెక్క పౌడర్ వేసాను. అంటే మీ వద్ద దాల్చిన చెక్క ఉంటే లవంగాలతో పాటు అది కొద్దిగా బరకగా దంచి వేసుకోవచ్చు పోపులోనే. ఇప్పుడు నేను 3 రకాల మసాలాలు వేసాను. ఫిష్ మసాలా, ఎవరెస్ట్ ఫిష్ మసాలా, గరం మసాలా, బిర్యానీ మసాలా. మీ వద్ద ఏ మసాలా ఉంటే అది వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. నాకు నచ్చిన మసాలా నేను వేసాను, నా వద్ద ఉన్నవి. మీకు నచ్చిన మసాలాలు మీరు వేసుకోవచ్చండి. చూసారు కదా, కర్రీ ఇలా కలర్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ కొంచెం పెంచి మళ్ళీ త్వరగా ఫ్రై చేసుకోవచ్చు. ఇలా చేయాలి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు కూర ఉడికిందో లేదో చూద్దాము. ఒక ముక్కని తీసుకొని మనము ఉడికిందా లేదా పీస్ అనేది చూద్దాము. చూడండి, ఈజీగా మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసే ముందు కొద్దిగా సాల్ట్ వేసుకొని అలాగే ఉల్లాకు కూడా వేసేద్దాము. 1 నిమిషం తర్వాత ఉల్లాకు వేసేసి స్టవ్ ఆఫ్ చేయాలి. 1 నిమిషం ఫ్రై చేయాలి. కొద్దిగా ఉల్లాకు చాలా ఉండాలండి. నా వద్ద కొద్దిగానే ఉండిపోయింది, అందుకే కొంచెమే ఉంటే వేసాను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేశాను. చూడండి, కర్రీ రెడీ అయిపోయిందండి. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. నచ్చితే వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పుడు కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోండి.